హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ లర్న్ విత్ దివ్య. ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ చూద్దాము. సో ఫస్ట్ సైన్, కాస్ అండ్ టాన్, కాట్. సైన్ నుంచి స్టార్ట్ చేస్తే ఏ అండ్ బి అనేది యాంగిల్స్ అయినప్పుడు సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి is equals to sin a cos b minus cos a sin b. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది, ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది. సో నెక్స్ట్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. సో టూ కాస్ యాంగిల్స్ ఒక సైడ్, సైన్ యాంగిల్స్ ఒక సైడ్ ఉంటాయి అండ్ ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతున్నాయి సైన్స్. సో క్వశ్చన్లో మనకి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఉన్నప్పుడు ఇక్కడ మనకు ఫార్ములాలో మైనస్ వస్తుంది. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బిలో సింబల్స్ ఏం మారవు. సో కాజ్లో జస్ట్ ఇంటర్చేంజ్ అవుతున్నాయి, అదొకటి గుర్తుపెట్టుకోండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. సో కాజ్ కాబట్టి టూ కాజ్ యాంగిల్స్ ఒక సైడ్ అండ్ టూ సైన్ యాంగిల్స్ ఒక సైడ్ రాసుకుంటే అయిపోతుంది. సో కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి. నెక్స్ట్ టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ టాన్ ఏ ప్లస్ టాన్ బి డివైడెడ్ బై 1 మైనస్ టాన్ ఏ ఇంటూ టాన్ బి. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. అలాగే టాన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్. సో tan of a minus b is tan a minus tan b divided by 1 plus tan a tan b. Next cot of a plus b. So tan కి ఆపోజిట్ అంటే రెసిప్రోకల్ కాట్ అవుతుంది కదా. సో tan of a plus b అప్పుడు tan a plus tan b by 1 minus tan a tan b అని చూసాము. సో cot of a plus b అంటే రెసిప్రోకల్, దాని రెసిప్రోకల్ ఏమవుతుంది cot a cot b minus 1 డివైడెడ్ బై కాట్ బి ప్లస్ కాట్ ఏ ఆర్ కాట్ ఏ ప్లస్ కాట్ బి అలా కూడా రాసుకోవచ్చు. సో సేమ్ ఈ ఫార్ములాని కాట్ ఏ కాట్ బి మైనస్ 1 బై కాట్ ఏ ప్లస్ కాట్ బి. కాట్ ఆఫ్ ఏ మైనస్ బి. సో కాట్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సో రెసిప్రోకల్ కాబట్టి tan ఆఫ్ ఏ మైనస్ బికి రెసిప్రోకల్. సో కాట్ బి కాట్ ఏ ప్లస్ 1 డివైడెడ్ బై కాట్ బి మైనస్ కాట్ ఏ. సో ఇంతవరకు సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, tan ఏ ప్లస్ బి, tan ఏ మైనస్ బి, కాట్ ఏ ప్లస్ బి, కాట్ ఏ మైనస్ బి చూసాము. అంటే టూ యాంగిల్స్ కలిసి చూసాము, ఇప్పుడు విడివిడిగా. సో సి అండ్ డి ఒక యాంగిల్స్ అనుకుంటే సో సి సపరేట్ యాంగిల్, డి సపరేట్ యాంగిల్. అప్పుడు సైన్ సి ప్లస్ సైన్ డి ఏమవుతుందంటే 2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సో ఇంతకు ముందులాగానే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బికి సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సో సైన్ యాంగిల్ ఒకటి కాస్ యాంగిల్, మళ్ళీ ఒక కాస్ యాంగిల్ ఒక సైన్ యాంగిల్. సేమ్ ఇలానే 2 sin c ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సైన్ సి మైనస్ సైన్ డి. సైన్ సి మైనస్ సైన్ డి ఏమవుతుందంటే 2 cos సి ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. సో దీనికి జస్ట్ రెసిప్రోకల్ అవుతుంది అనమాట. ఇక్కడ సైన్ ఉన్నప్పుడు ఇక్కడ కాజ్ వస్తుంది, ఇక్కడ కాజ్ ఉన్నప్పుడు ఇక్కడ సైన్ వస్తుంది. నెక్స్ట్ కాస్ సి ప్లస్ కాస్ డి. సో కాస్ సి ప్లస్ కాస్ డి ఏమవుతుందంటే 2 cos సి ప్లస్ డి బై 2 ఇంటూ కాస్ సి మైనస్ డి బై 2. సో కాజ్ ఉన్నప్పుడు రెండు కాజే వస్తాయి, సైన్ ఉన్నప్పుడు మాత్రం ఒకటి సైన్ అండ్ ఒకటి కాజ్ యాంగిల్ వస్తుంది. నెక్స్ట్ కాస్ సి మైనస్ కాస్ డిలో రెండు సైన్ యాంగిల్స్ వస్తాయి. సో ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు రెండు కాజ్ యాంగిల్స్ వస్తాయి, మైనస్ ఉన్నప్పుడు రెండు సైన్ యాంగిల్సే వస్తాయి. మైనస్ 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. సో మైనస్ని తీసేయాలి అంటే ఈ లాస్ట్ చివరి ఉన్న సి మైనస్ డిని రెసిప్రోకల్ చేయాలి. సో 2 sin సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి బై 2. సో ఇక్కడ సి మైనస్ డి ఉన్నప్పుడు ఇక్కడ నెగిటివ్ మైనస్ వస్తుంది, డి మైనస్ సి ఉన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సో అదొక్కటి జాగ్రత్తగా గమనించండి. అండ్ ఇప్పుడు మనకి సింగిల్ వాల్యూస్ అయిపోయినాయి. ఇప్పుడు సైన్ 2x కాస్ 2x అండ్ tan 2x.
సో ఈ ఫార్ములాస్ చూద్దాం. సో sin 2x అంటే 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. సో సైన్ యాంగిల్స్ ఎప్పుడు వచ్చినా ఒకటి సైన్ ఒకటి కాస్ వస్తాయి కదా. సో 2 sin x ఇంటూ కాస్ ఎక్స్. సో అదొక ఫార్ములా. అండ్ సేమ్ sin 2xకి ఇంకో ఫార్ములా ఏంటంటే 2 tan x by 1 plus tan square x. సో నెక్స్ట్ cos 2x ఏమవుతుందంటే cos square x minus sin square x. సో అదొక ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా cos square x minus sin square x. సో ఇప్పుడు మనకి cos square xకి sin square xకి ఒక ఐడెంటిటీ ఉంది ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో. సో sin square plus cos square x is equals to 1. ఆ ఐడెంటిటీని బేస్ చేసుకొని సో sin square ప్లేస్లో 1 minus cos square x సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 cos square x minus 1 అది ఇంకో ఫార్ములా వస్తుంది. అండ్ నెక్స్ట్ 1 minus 2 sin square x. సో 2 sin square x ఎలా వచ్చిందంటే సో cos square x ప్లేస్లో 1 minus 2 sin square x సబ్స్టిట్యూట్ చేస్తే 1 minus 2 sin square x అనేది వస్తుంది. సో మనకున్న ఫస్ట్ ఐడెంటిటీతోనే రెండు ఫార్ములాస్ మనం డిరైవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ట్యాన్లో ఒక ఫార్ములా ఏంటి అంటే 1 minus tan square x by 1 plus tan square x. సో ఈ ఫార్ములాస్ అన్నీ దేనికి అంటే cos 2xకి. సో sin 2xకి మనకున్నవి 2 ఫార్ములాసే. 2 sin x cos x ఒకటి అండ్ 2 tan x by 1 plus tan square x ఒకటి. అలాగే cos 2xకి cos square x minus sin square x అనేది బేసిక్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీని యూజ్ చేసుకొని 2 cos square x minus 1 ఒకటి అండ్ 1 minus 2 sin square x ఈ రెండు ఫార్ములాస్ని డిరైవ్ చేసుకోవచ్చు. తర్వాత ట్యాన్లో సేమ్ cos 2xకి ట్యాన్ వర్షన్లో ఫార్ములా ఏంటి అంటే 1 minus tan square x by 1 plus tan square x. నెక్స్ట్ tan 2x. సో sin 2x అయిపోయింది, cos 2x అయిపోయింది. tan 2x ఏంటి అంటే జస్ట్ డివైడెడ్ బై sin 2x by cos 2x. సో ఈ రెండు డివైడెడ్ బై చేసేస్తే ఏమొస్తుంది 1 plus tan square x 1 plus tan square x గెస్ క్యాన్సిల్డ్. మిగతాది ఏంటి 2 tan x by 1 minus tan square x. హోప్ యూ అండర్స్టూడ్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ తెలియజేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ గురించి అండ్ రేషియోస్ గురించి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ గురించి అన్నీ నా ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఇంకొన్ని ఫార్ములాస్ చూద్దామండి. సో sin 3x is equals to 3 sin x minus 4 sin cube x. సో ఇది 3x sin cube x. సో sin 3x is equals to 3 sin x minus 4 sin cube x. Cos 3x is equals to 4 cos cube x minus 3 cos x. సో sin 3x అన్నప్పుడు రెండు సైన్ యాంగిల్సే వచ్చాయి. cos 3x అన్నప్పుడు కూడా ఇక్కడ రెండు 2 cos యాంగిల్సే వచ్చాయి. సో tan 3x ఏమవుతుందంటే sin 3x by cos 3x. సో ఈ రెండు డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3 tan x minus tan cube x divided by 1 minus 3 tan square x. So tan 3x is 3 tan x minus tan cube x by 1 minus 3 tan square x. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా ఆన్సర్స్ వచ్చే క్వశ్చన్స్ వస్తాయండి ఎగ్జామ్లో. సో మనం ఫర్దర్గా ఈజీగా సింప్లిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మిన్ మ్యాక్స్ వాల్యూ. సో ఒక ఫంక్షన్ ఇస్తారు ఇలాగా a sin x plus b cos x అంటే 4 sin x plus 5 cos x అలా ఇచ్చారనుకోండి. సో మినిమం వాల్యూ ఏంటి, మ్యాక్సిమం వాల్యూ ఏంటి అని అడుగుతారు. సో మ్యాక్సిమం వాల్యూ ఏమవుతుందంటే √a² plus b². సో ఏ ప్లేస్లో బి ప్లేస్లో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మ్యాక్సిమం వాల్యూ అనేది వచ్చేస్తుంది. అండ్ అలాగే మినిమం వాల్యూ. సో మినిమం వాల్యూ ఏమవుతుందంటే జస్ట్ నెగిటివ్ ఆఫ్ √a² plus b². సో √a² plus b² ఏదో ఒక నెంబర్ వచ్చింది అనుకుందాం. సో పాజిటివ్ వాల్యూ ఏమవుతుందంటే మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. మినిమం వాల్యూ అంటే నెగిటివ్ ఆఫ్ దట్ నంబర్ అంతే. సో నెక్స్ట్ ఆడ్ ఫంక్షన్స్ అండ్ ఈవెన్ ఫంక్షన్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఇవన్నీ. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆడ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు f of -x. సో ఆడ్ ఫంక్షన్ ఏమవుతుంది, నెగిటివ్ ఆఫ్ f of x అవుతుంది. సో ఈవెన్ ఫంక్షన్ అనుకోండి, f of -x ఏమవుతుంది, ఈవెనే అవుతుంది.
సో ఇప్పుడు ఆడ్ ఫంక్షన్ ఏంటి, ఈవెన్ ఫంక్షన్ ఏంటి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కాస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ అంటే ఏంటి, ఇది ఈవెన్ ఫంక్షన్ అని అర్థం. సో కాజ్ ఆఫ్ లోపల మైనస్ ఉంది, ఆన్సర్లో బయట ప్లస్ ఉంటే అది ఈవెన్ ఫంక్షన్. సో కాజ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ ఎక్స్. అండ్ అలాగే సీకెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్, సీకెంట్ అంటే ఏంటి, రెసిప్రోకల్ ఆఫ్ కాజ్. సో 1/cos x ఇస్ నథింగ్ బట్ సీకెంట్ ఎక్స్. సో సీకెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా ఏమవుతుంది, పాజిటివే, ఈవెన్ ఫంక్షనే, సీకెంట్ ఎక్స్ అవుతుంది. నెక్స్ట్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో సైన్ అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది. సో రెసిప్రోకల్ ఆఫ్ సైన్ ఎక్స్ ఏంటి, కోసికెంట్ ఎక్స్. సో కోసికెంట్ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా మైనస్ కోసికెంట్ ఎక్స్ అవుతుంది, ఎందుకంటే ఈ రెండు ఆడ్ ఫంక్షన్స్ అండ్ కాజ్ యాంగిల్స్ రెండు ఈవెన్ ఫంక్షన్స్. నెక్స్ట్ టాన్ ఎక్స్. సో టాన్ ఎక్స్ మనకు తెలిసిందే, సైన్ బై కాస్. సో సైన్ ఆల్రెడీ నెగిటివ్ ఉంది కాబట్టి టాన్ కూడా మనకి నెగిటివే, ఆడ్ ఫంక్షనే. సో టాన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, మైనస్ సైన్ ఎక్స్ బై కాజ్ ఎక్స్ కాబట్టి మైనస్ టాన్ ఎక్స్. అండ్ అలాగే కాట్ ఆఫ్ మైనస్ ఎక్స్ కూడా ఏమవుతుంది, మైనస్ కోసికెంట్ ఎక్స్ బై సీకెంట్ ఎక్స్. సో కాస్ బై సైన్ కాబట్టి కాట్ అంటే, సో కాస్ బై సైన్ అన్నప్పుడు కూడా కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్, మైనస్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. సో కాజ్ యాంగిల్స్ రెండు ఈవెన్ ఫంక్షన్స్ అండ్ సైన్ యాంగిల్స్ అండ్ టాన్ యాంగిల్స్ రెండు ఆడ్ ఫంక్షన్స్. అండ్ అలాగే 2 sin A cos B. సో 2 sin A cos B ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ సైన్ ఆఫ్ A మైనస్ B. సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా, ట్రిగ్నోమెట్రీలో ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ ఫార్ములానే అండి. సో అన్నీ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్లో ఏం అడుగుతారో తెలీదు, ఎంత టఫ్ పేపర్ ఎంత టఫ్ చేయాలనుకుంటే అంత డీప్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అన్ని ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో 2 sin A cos B is equals to sin of A plus B plus sin of A minus B. 2 cos A sin B is equals to sin A plus B minus sin A minus B. Next 2 cos A cos B cos of A plus B plus cos of A minus B. Minus 2 sin A sin B ఏమవుతుందంటే cos of A plus B minus cos of A minus B. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది కాబట్టి A మైనస్ బి అని రాసుకుంటున్నాం. సో ఇక్కడ నెగిటివ్ లేదనుకోండి, ఇక్కడ ఈ యాంగిల్ ఏమవుతుందంటే కాస్ ఆఫ్ B మైనస్ ఏ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకి జనరల్ సొల్యూషన్స్ ఉన్నాయండి, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో సైన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే సైన్ యాంగిల్ ఏదైతే ఉందో, సైన్ యాంగిల్ ఎప్పుడు 0 అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ పై. ఎన్ అనేది ఒక ఇంటిజర్, సో వేర్ ఎన్ బిలాంగ్స్ టు జెడ్. సో ఆ కండిషన్లో సైన్ యాంగిల్ ఎప్పుడు 0 అవుతుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ పై అయినప్పుడు. సో పై అంటే మనందరికి తెలుసు 180 degrees. ఎన్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఇంటిజర్. నెక్స్ట్ కాస్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది అంటే వెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2n + 1 ఇంటూ π/2 అంటే కాస్ 90 ఇప్పుడు 0 అవుతుంది. సో కాస్ 90 0 అవుతుంది అన్నప్పుడు సో π/2 కాస్ π/2 ఈజ్ నథింగ్ బట్ 0. సో ఎక్స్ వాల్యూ ఏమై ఉండొచ్చు అంటే వెన్ n ఈజ్ ఈక్వల్స్ టు 0. సో n ఫస్ట్ 0 పెట్టుకోండి, ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు π/2 అవుతుంది. n 1 పెట్టుకోండి, అప్పుడు ఏమవుతుంది 3π/2. సో π/2 3π/2 5π/2 7π/2 అలాగా కాజ్ ఎక్స్ అనేది ఎప్పుడెప్పుడు 0 అవుతుంది అనే యాంగిల్స్ మనము ఐడెంటిఫై చేయడానికి ఈ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ టాన్ ఎక్స్ ఎప్పుడు 0 అవుతుంది అంటే సేమ్ సైన్ ఎక్స్. టాన్ ఎక్స్ అంటే ఏంటి, సైన్ బై కాజ్ కాబట్టి సో సైన్ ఎప్పుడు 0 అవుతే టాన్ కూడా అప్పుడే 0 అవుతుంది, అయిపోయింది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ పై, ఇక్కడ కూడా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ పై. సో కాజ్ ఒక్కటి గుర్తుపెట్టుకొని 2n + 1 ఇంటూ π/2. అండ్ నెక్స్ట్ when sin square x is equals to sin square y, 2 యాంగిల్స్ ఉన్నప్పుడు sin square x and y 2 యాంగిల్స్ ఉన్నప్పుడు sin square x is equals to sin square y ఎప్పుడు అవుతుంది అంటే x is equals to n pi plus y plus or minus y. నెక్స్ట్ cos square x is equals to cos square y, ఇది కూడా ఎప్పుడు అవుతుంది అంటే సేమ్ కండిషన్ when x is equals to n pi plus or minus y.
నెక్స్ట్ tan స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు tan స్క్వేర్ వై ఎప్పుడు అవుతుంది అంటే అగైన్ సేమ్ కండిషన్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు n పై ప్లస్ ఆర్ మైనస్ వై. అండ్ ఇక్కడ n ఏంటి అంటే ఇంటీజర్స్. సో మీకు ఇంటీజర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఏంటి, రియల్ నెంబర్స్ ఏంటి, ఇమాజినరీ నెంబర్స్ ఏంటి, నెంబర్ సిస్టమ్స్ గురించి కావాలి అంటే ఒక వీడియో ఉందండి నా ఛానల్లోనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.